మామూలుగా తమ్మినేని సీతారాం పరంగా చూస్తే పెద్ద క్రిమినల్ అనుకోవడానికి లేదు. అద్దెంట్లో ఉంటున్నాడట. ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు అతను, మంత్రిగా చేశాడు, స్పీకర్గా చేశాడు. ఇప్పుడు అతను పారిపోయింది అద్దెంట్లో నుంచి అని చెప్పి పెట్టారు. ఆ ముక్క రాయకుండా ఉంటే అతను ఒప్పుకునేవాడిని, నేను కూడా అనుకునేవాడిని. ఇన్ని సంవత్సరాలు అయ్యి అతని దగ్గరగా వృద్ధాప్యంలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల్లో ఆయన అద్దెంట్లో ఉంటున్నాడంటే అవినీతికి పాల్పడ్డట, ఏదో సంథింగ్ జరుగుంటుంది అక్కడ. అది నిజమైన జర్నలిస్ట్ అయితే కనుక్కుంటాడు. నేను ఇట్లాంటి కొన్ని మళ్ళీ ఆయన సొంత కార్లు వదిలేసాడంట, వదిలేసారంట. అవి కేసు తప్పించుకోవడానికి నేను అనుకోవడం ఏంటంటే, ఇట్లాంటి కేసుల్లో సివిల్ ఇష్యూస్ లో వాస్తవంగా అది కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చీటింగ్, ఇది క్రిమినల్ కేసు నో డౌట్. ఎందుకంటే వేరే అమ్మాయిని చూపెట్టు, అది ఈయనే చూపించాడా, ఎవరన్నా చేసి ఆ పని వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారా, ఇది మనకు తెలియదు. వీళ్ళే అట్లాంటి సృష్టిస్తే ఖచ్చితంగా తప్పే. లేదా ఎవడో బ్రోకర్ ఆ పని చేసి వీళ్ళని ఇరికిచ్చుంటే వీళ్ళు విక్టిమ్స్ అవుతారు. అంటే అరెస్ట్ కి భయం వేసే పారిపోయారా, లేదంటే నిజంగా తప్పు చేసి పారిపోయారా? ఎప్పుడైనా అరెస్ట్ కు భయపడే పారిపోతారు. తర్వాత చూసుకుందాం, ముందేదో బెయిల్ తెచ్చుకొని సివిల్ కాదు. నాకు తెలిసి మొన్న మధ్య దీని మీద కోర్టుకి వేశారు, వాళ్ళు స్వాధీనం చేసుకోకుండా వీళ్ళ అబ్బాయి వీళ్ళు వేశారని చెప్పారు. ఇప్పుడు యాంటిసిపేటరీ బెయిల్ కి సంబంధించి ట్రై చేసుకుంటారు. బెయిల్ రాలేదంటే అప్పుడు వచ్చి అరెస్ట్ అవుతారు.